మొదటి అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యొరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చాలు, అతను చేయనిదంతయు సఫలమగును. ఈరోజు మన వాక్య భాగ అంశము నీవు చేయనిదంతయు సఫలమగును. ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి హృదయంలో ఉన్న ఒక లోతైన కోరిక ఏమిటంటే వారు సక్సెస్ అవ్వాలి. దాన్నే సఫలత అంటారు. మనిషి పుట్టిననాటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక విషయమై అతడు వెతుకుతూనే ఉంటాడు. విద్యార్థులేమో చదువులో చక్కటి ఉత్తీర్ణత కోసం, యవనస్తులేమో ఉద్యోగం కోసం, తల్లిదండ్రులేమో బిడల భవిష్యత్తు నిమిత్తము, ఇంటి యజమానేమో ఆర్థికపరమైన విషయాల నిమిత్తము అతడు ఏదో ఒక విషయంలో అతడు వెతుకుతునేవాడుగా ఉంటాడు. వ్యాపారి ఏం చేస్తాడంటే లాభాల కోసం అతడు పరిగెడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా దేనికి అంటే సఫలత కోసము. సఫలత. ఈ ప్రపంచము సఫలత అంటే ఏమంటుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వారు సక్సెస్ అయ్యారంటారు, పేరు సంపాదిస్తే సక్సెస్ అయ్యారంటారు. అలాగే ఘనత, కీర్తి, పలుకుబడి ఇవి గనక సంపాదించగలిగినట్లయితే వారు సక్సెస్ అయ్యారు అని మాట్లాడుతూ ఉంటారు. సమాజం కూడా వారికి కలిగిన దాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి, ఎదిగిన దాన్ని బట్టి సమాజం ఏముంటుందంటే వీరు సక్సెస్ అయ్యారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి లోకం దృష్టిలో మనం సక్సెస్గా కనబడవచ్చు, కానీ లోకం దృష్టిలో ఉన్న సక్సెస్ అనేది దేవుని దృష్టిలో అన్ని సందర్భాల్లో సక్సెస్గా కనిపించదు. ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతడు యవన కాలంలోనే మంచి ఉద్యోగం సంపాదించాడు. యవనస్తుడు, జాబ్ హోల్డరు, అట్లాగే అతడు ధనవంతుడు కూడా. ఎవరైనా ఏమనుకుంటారు, చిన్న వయసులోనే ఇతడు ఉద్యోగం సంపాదించాడు, చిన్న వయసులోనే ఆర్థికంగా స్థిరపడ్డాడు, అందరితో ఆగిపోయిందా? ఇతడు ధర్మశాస్త్రాన్ని బాహుగా ఎరిగినవాడు, అందరితో ఆగిపోయిందా? దైవికమైన భయము కలిగిన వాడు, మందిర అనుభవం కలిగిన వాడు. ఇన్ని అనుభవాలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏమంటారు అంటే నిజంగా ఇటువంటి వ్యక్తి బిడ్డను కనడము ఆ తల్లిదండ్రుల అదృష్టం అంట. అటువంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడము ఆ భార్య యొక్క అదృష్టం అంట. లోకం దృష్టిలో అతడు చాలా సక్సెస్ఫుల్ యవనస్తుడు చిన్ననాటి కాలంలోనే. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి అయా నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి అంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు అని దేవుడు అతనికి సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. అన్ని విషయాలు ఇతడు సక్సెస్ఫుల్గానే కనబడుచు ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అతని యొక్క హృదయంలో ఒక శూన్యత అనేది వచ్చింది. ఆ శూన్యతను బట్టి అతడు ఏమైపోయాడంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. మరి ఎన్నడూ కూడా అతడు తిరిగి రానివాడుగా ఉన్నాడు. లోకం విషయంలో అతడు సక్సెస్ఫుల్గా కనబడుచు ఉన్నాడు, కానీ దేవుని విషయంలో తన హృదయంలో దేవుని యొక్క వాక్కును కానీ ఆజ్ఞని కానీ పాటించే విషయంలో అతని యొక్క హృదయంలో ఎంతో శూన్యత అనేది కనబడుతుంది. ఈరోజు లోకం యొక్క సఫలత ఈరోజు బాగుంది అంటుంది, రేపు ఏముంటుందంటే లేదు అంటుంది. ఈరోజు జేజేలు కొడతారు, రేపొద్దున విమర్శలు చేస్తూ ఉంటారు. ఈరోజు నీ సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, రేపటి గురించి నీ ఫెయిలియర్ గురించి మాట్లాడతారు. ఈరోజు సమాజం ది బెస్ట్ అని నిన్ను పొగుడుతూ ఉంటుంది, రేపటి రోజున ఈ సమాజము ఇదే సమాజం ఏమంటుందంటే నువ్వు చాలా వరస్ట్ అని సమాజం మాట్లాడుతుంది. అంటే ఈరోజు ఒకలాగా సమాజం మాట్లాడుతుంది, అంటే ఈరోజు సక్సెస్ని బట్టి వెంటనే నిన్ను సమాజం ఎత్తేస్తుంది, రేపటి డౌన్ఫాల్ బట్టి అదే సమాజం నేను ఏం చేస్తుందంటే కాలి కింద చెప్పులాగా తొక్కేస్తూ ఉంటుంది. సమాజం ఎప్పుడూ కూడా ఈ రోజును చూస్తుంది, అది
గణపరుస్తుంది, రేపటిని చూస్తుంది, అదే సమాజాన్ని ఏం చేస్తుందంటే హీనపరిచేదిగా ఉంటుంది. అంటే గణపరిచిన రోజున సక్సెస్గా మనం అనుకుంటాం, మరి హీనపరచబడిన రోజున అదే వ్యక్తి డౌన్ఫాల్గా మనకు కనబడుచు ఉంటుంది. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా నిజమైన సక్సెస్ గురించి నేను మాట్లాడుచున్నా. దేవుడు గనక మనల్ని ఆశీర్వదించినట్లయితే దినదినము మనము దేవుల్లో వర్ధిల్లేవారుగా ఉంటాము. అట్లాగే మనుషులైన వారు కూడా మనల్ని బట్టి దేవుని నామాన్ని ప్రతిరోజు ఆ మహిమార్థంగాను సాక్షార్థంగాను మనము దేవుని నామానికి ఉపయోగకరంగా ఉంటాం. ఇది నిజమైన సక్సెస్ అంటే. ఇంకొంచెం నేను లోతుగా చెప్తున్నా. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయనంత జ్ఞాని లేడు, ఆయనకున్నంత సువిశాలమైన రాజ్యము లేదు, ఆయన రాజ్యములో ఉన్నంత సమాధానం లేదు, యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు. అతడు జ్ఞాని, గొప్ప ధనవంతుడు, జ్ఞానమును, తెలివిని, వివేకమును, ఐశ్వర్యమును దేవుని ద్వారా పొందినవాడు. లోకమంతా కూడా అతను ఏముంటుందంటే ఇటువంటి రాజు ఇంకెన్నడూ లేడు అని జ్ఞాని అయిన సొలొమోను గురించి లోకము మాట్లాడుచు ఉన్నది. ఈ స్థితి అందరికీ రాదు, ఇతనికి మాత్రం ఈ స్థితి కలిగింది అని లోకం మాట్లాడుచు ఉంది. కానీ అదే సొలొమోను అంటున్న మాట ఏమిటంటే సూర్యుని కింద ఉన్నదంతయు కూడా వ్యర్థము, సమస్తమును వ్యర్థము అంటున్నాడు. అంటే లోకం దృష్టిలో సొలొమోను ఎలా కనబడుతున్నాడంటే సక్సెస్ఫుల్గా, ఎట్లా అతను కలిగిన వాటిని బట్టి అతను సక్సెస్ఫుల్గా కనబడుతున్నాడు. కానీ సొలొమోను దృష్టిలో తన కలిగినవి ఏవి కూడా ఏమిటంటున్నాడు, సూర్యుని కింద ఉన్న సమస్తమును వ్యర్థము అంటున్నాడు. అంటే లోకం చూసే చూపు ఎలాగుంటుంది, ఆత్మీయుడు చూసే చూపు ఎలాగుంటుంది ఒకసారి మనము ఆలోచించేసుకోవచ్చు. ఒక మనిషి తన దగ్గర ఉన్న డబ్బును కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, బంధుగణం దూరం అయిపోయింది. ఒక్కడే తన జీవితంలో ఒకరోజు ఒంటరిగా మిగిలిన వాడిగా ఉన్నాడు. అతను అనుకుంటున్న మాట, అయ్యా నా జీవితంలో నాకు కలిగినవన్నీ పోయినాయి, ఈరోజు నీకు ఇవ్వడానికి నాకంటూ ఏమీ లేదు, కానీ నమ్మకమైన హృదయం మాత్రం నాకుంది, నా హృదయాన్ని మాత్రం నమ్మకంగా నేను నీకు ఇస్తాను, నేను నమ్మకంగా నీ యందు విశ్వాసం ఇస్తాను, ఇది మాత్రం నేను ఇవ్వగలుగుతాను అని ఆ వ్యక్తి మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అతడు వెంటనే అతని జీవితం మారిందంటే అతని జీవితం వెంటనే అయితే మారలా, పరిస్థితి అయితే మారలా, కానీ ఆధారం మాత్రం మారింది. ఇప్పటి వరకు లోకంలో ఉన్న వాటన్నిటి మీద నేను ఆధారపడ్డాను, ఇక మీదట నా హృదయాన్ని నమ్మకంగా నీకు ఇస్తున్నాను అని తన ఆధారాన్ని అతడు మార్చుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నిజముగా అతడు ఎప్పుడైతే తన ఆధారాన్ని మార్చుకున్నవాడుగా ఉన్నాడో తన పరిస్థితి మారిందంటే వెంటనే ఏమీ మారలా, కానీ హృదయం అయితే మార్చబడింది. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో కార్యం చేయాలి అంటే ముందు పరిస్థితి మార్చడు, ముందు ఏం మారుస్తాడు, హృదయాన్ని మార్చువాడుగా ఉంటాడు. ఈరోజు సఫలత అనే అనుభవం గురించి మాట్లాడుతున్నాం. అతడు చేయనిదంతయు సఫలమగును అంటున్నాం. ఈరోజు అన్నీ దొరకడం కాదు కానీ, అన్నీ బాగుండడం కాదు కానీ, అన్నీ పోయినా మనము దేవుణ్ణి విడిచిపెట్టకపోవడం అనే అనుభవం ఉంటుంది చూసారా, అది నిజమైన సఫలత. మనకేమిటంటే మేలు కలిగితే, సంతోషం కలిగితే, అన్నీ అనుకూలంగా ఉంటే మనం దేవుల్లో కొనసాగడానికి, దేవుల్లో వర్ధిల్లడానికి మనం ఉత్సాహపడతాం. ఏమున్నా ఏమి లేకోకుండా అబక్ అంటున్నాడు, నా ప్రభువునందు నేను సంతోషించదను, ఆనందించదను అని అంటున్నాడు. అతని చెవిలో పశువులు లేవా? ప్రస్తుతానికైతే లేవు, అంతకుముందు బాగా ఉన్నాయి. గొర్రెల మందలు లేవా? ప్రస్తుతానికైతే లేవు, అంతకుముందు బాగానే ఉన్నాయి. పంట లేదా? ప్రస్తుతానికైతే లేదు, అంతకుముందు బాగానే ఉన్నాయి. ఫలములు లేవా? తోటలు లేవా? ఈ ప్రస్తుతానికైతే అంతా నష్టం, అంతకుముందు బాగానే ఉన్నాయి. ఇన్ని నష్టపోయిన తర్వాత కూడా అబక్ అంటున్న మాట ఏమంటున్నాడండి, నేను యెహోవా యందు ఆనందించెదను అంటున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇది కదా నిజమైన సఫలత, సక్సెస్ అంటే. మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడమే నిజమైన సఫలత అంటే. ఇక్కడ ఈ వ్యక్తి ఎట్లా సఫలమవుతున్నాడు అనే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం.
ఈ వ్యక్తి ఎవరో కాదు, నీవు నేనే. ఆ వ్యక్తితో అంటున్నా, అతడు నీటి కాలువలో ఏరున నాటబడిన చెట్టు. ఈ చెట్టు ఎవరు? నీవు నేను. ఈ చెట్టును మనం పరిశీలన చేస్తే మొదటిగా వేరు కనపడుతుంది. ఈ వేరు అనేది మన విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ చెట్టుకి కొమ్మలు కనబడుతున్నాయి. ఈ కొమ్మలు అనేవి మన యొక్క నిర్ణయాలకి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ చెట్టుకి ఏం కనపడుతుంది అంటే ఆకులు అనేవి కనపడుతున్నాయి. ఈ ఆకులు అనేవి మన యొక్క మాటలకు సాదృశ్యంగా కనపడుతున్నాయి. ఈ చెట్టుకు ఫలములు కనపడుతున్నాయి. ఈ ఫలములు అనేవి మన యొక్క పనులకు సాదృశ్యంగా కనపడుతుంది. అంటే నీటి కాలువన ఏరున నాటబడినప్పుడు అక్కడ విశ్వాసపు అనుభవం కనపడుతుంది, సరి అయిన నిర్ణయం తీసుకునే అనుభవం కనపడుతుంది, సరి అయిన మాటలు కనపడుతున్నాయి, సరి అయిన పనులు అనేవి కనబడుచు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక 2 గింజలను 2 వేరు వేరు ప్రాంతాల్లో నాటినవాడుగా ఉన్నాడు. 2 ఒక చెట్టు గింజలే, రెండిటికి పోషణ చేశాడు. కానీ ఒక కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు బెట్ట అనేది తగిలింది. బెట్ట తగలడం వల్ల ఏం జరిగిందంటే ఒక చెట్టు ఏమో నీరు తగిలింది, ఒక చెట్టు ఏమో బెట్ట తగిలింది. బెట్ట తగిలిన చెట్టు ఏమైందంటే ఎండిపోయింది. నీరు తగిలిన చెట్టు ఏమైందంటే అది పచ్చగా కనబడుతుంది. వ్యత్యాసం ఎక్కడుంది? 2 ఒక చెట్టు గింజలే, 2 ఒక వ్యవసాయదారుడే నాటాడు, రెండిటి పోషణ ఒకటే. కానీ ఎందుకు ఒకటి ఎండిపోయింది, ఎందుకు ఒకటి పచ్చగా ఉందంటే నాటబడిన స్థలము. ఏమిటి? నాటబడిన స్థలం. నీ జీవితంలో కూడా మనము నాటబడే స్థలాలు ఉంటాయి. కొంతమంది మనుషులమైన మనము చెడ్డ వాటి యందు మనము చెడ్డ స్థలాల్లో నాటబడతాం, చెడ్డ అలవాట్లలో మనం నాటబడతాం. నాటబడిన పరిస్థితిని బట్టే, స్థలాన్ని బట్టే మనం వర్ధిల్లే అనుభవం అనేది ఇక్కడ కనబడుచు ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే నీ అంతటకు నీవుగా ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో నాటబడలేదు. నువ్వేదో అనుకోకుండా నువ్వు నాటబడిన చెట్టు కాదు, ప్రత్యేకంగా నాటబడిన చెట్టు నీవు. దేవుని పక్షంగా ప్రత్యేకమైన ఉద్దేశం, ఏదో గాలికి పెరిగిన చెట్టు మాత్రం నువ్వు కాదు. ప్రత్యేకంగా నీ పక్షంగా ఆయన శ్రద్ధ నిలిపి నిన్ను ఆయన పోషిస్తూ ఉన్నవాడుగా కనబడుచున్నాడు. అలాగే మనము కూడా అనుకోకుండా ఈ భూమి మీదకి వచ్చిన వారం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఆయన ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు కూర్చుండుటయు, నిలుచుటయు, లేచుటయు, నడుచుటయు బాహుగా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నావు. నీ అంతట నీవుగా స్థలంలో నాటబడాల. దేవుని ప్రణాళికలు ఏదో భాగమై ఉన్నది, ఆ భాగంలోనే నువ్వేమై ఉన్నావంటే నాటబడి ఉన్నావు. నీ జీవితంలో వచ్చే పరిస్థితి అది గడ్డు కాలమై ఉండవచ్చు, ఇబ్బంది కాలమై ఉండవచ్చు. నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను నాటాడు అన్న విషయాన్ని మాత్రం నీవు మర్చిపోవద్దు. ఎందుకంటే నీ జీవితానికి ఒక ఉద్దేశం అనేది ఇక్కడ కనపడుతుంది. కాలవల యొద్ద అనేది కనపడుతుంది. ఈ చెట్టు ఎక్కడ నాటబడిందంటండి? కాలవల యొద్ద. అంటే నేను ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే నీటి దగ్గరది నాటబడింది, నీటిని అది ఆధారం చేసుకుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నవాడుగా నువ్వు ఉన్నావు కదా, నీ ఆధారం ఎక్కడా? నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నవాడుగా ఉన్నావు? ఇక్కడ కాలవలు అనగా ఇక్కడ నీరు కనబడుతుంది. నీరు అనగా నీ వాక్యము నీరై ఉండెను. ఇక్కడ నీరు వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. నీరు దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. నీరు ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతుంది. నీ ఆధారం ఏమిటి? నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నావు. పని మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? అదే విధముగా ఏదైనా ఒక ఆలోచన స్థిరపరచబడాలి అనుకుంటున్నావు, అది దైవ చిత్తానుసారంగా ఉందా లేదా? పరిస్థితి ఎలాగున్నా కూడా నేను నా ప్రార్థన కొనసాగిస్తాను, నా విశ్వాసాన్ని నేను కొనసాగిస్తాను, నా సహవాసంలో నేను ఫలిస్తాను అనే ఆధారము నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఇక్కడ చెట్టు నీటిని ఆధారం చేసుకుంది. మరి నీవు ప్రార్థనను ఆధారంగా చేసుకున్నావా? విశ్వాసాన్ని ఆధారంగా చేసుకున్నావా? వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నావా?
మన నడిపించి దేవుని యొక్క ఆత్మను నీవు ఆధారంగా చేసుకున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక రైతు 2 మొక్కలు నాటిన వాడుగా ఉన్నాడు. మరలా 2 మొక్కలు నాటింది రైతే, కానీ ఒక చెట్టు నీటి యొద్ద నాటబడింది, మరొక చెట్టు దానికి ఎండ దెబ్బ అనేది తగిలింది. మరలా చెప్తాను, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాటబడిన స్థలాన్ని బట్టి చెట్టు ఎదుగుదల కనబడుతూ ఉంది. మరి ఈరోజు నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావో, ఆధారం చేసుకున్న అనుభవాలు బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఫలించేవాడుగా మారుస్తూ ఉంటాడు. అది నీటి యొద్ద నాటబడింది కాబట్టి పచ్చగా ఉంది, ఎండిన నేలలో అది నాటబడింది కాబట్టి అది నీటి ఎదుటపేట అది ఎండిపోయింది. ఈరోజు నీ జీవితంలో నీవు ఆధారం చేసుకున్నది ఏమిటి అని దేవుడు నిన్ను అడుగుచున్నవాడుగా ఉన్నాడు. అయితే నీ ఆధారము, వాక్యం అంటుంది ఆధారము నీవేనయ్యా. కాలువ యొద్ద నాటబడడం అంటే అర్థం ఏమిటంటే బైబిల్ పట్టుకోవడం కాదు, మందిరానికి వెళ్ళడం కాదు. కాలువల యొద్ద నాటబడడం అంటే అర్థం ఏమిటంటే ఈరోజు నీవు నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయము అది మంచికి వెళుతుందో చెడుకు వెళుతుందో తెలియదు. మరి దేవుని సన్నిధానంలోకి వచ్చి కనిపెట్టే అనుభవం ఉందా? అయ్యా ఏమిటి, ఏ మార్గంలో వెళ్ళాలి? కొన్నిసార్లు మనసు చెప్తూ ఉంటుంది ఈ మార్గంలో వెళ్ళు అని. చాలా సందర్భాల్లో మనసు చెప్పిన మార్గం ప్రకారం వెళ్ళిన వారు ఉన్నారు. ఆ యొక్క దావీదు మనసు చెప్పిందని పాపంలోకి వెళ్ళాడు, సంసోను మనసు చెప్పిందని పాపంలోకి వెళ్ళాడు. కానీ దేవుని వాక్కు చెబుతుంది, దేవుని సన్నిధి నన్ను చూస్తుంది అన్న భయముతో పాపానికి దూరంగా పరిగెత్తిన వాడుగా ఎవరు కనబడుచున్నారు అంటే యేసేపు కనబడుచున్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మన నిర్ణయాలు, మందిరానికి వెళితే సరిపోదు, బైబిల్ పట్టుకుంటే సరిపోదు, సహవాసం చేస్తే సరిపోదు. మన నిర్ణయాలు తీసుకునే విషయంలో నీవు ప్రార్థన మీద ఆధారపడుతున్నావా? ఒక విషయం నెరవేరనప్పుడు నువ్వు విశ్వాసం మీద ఆధారపడుతున్నావా? దేవుడు సూటిగా నిన్ను అడుగుచూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. మనము ఓపిక, సహనం అనేది కలిగి ఉండవలసి వస్తుంది, నిరీక్షణ కలిగి ఉండవలసి వస్తుంది, ఆలస్యాలు అవుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలి. చాలామంది మనుషులు లోకంలో ఉన్న వాటినన్నిటినీ ఆధారం చేసుకుంటున్నారు కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నా. ఒక సహోదరుడు ఏదో ఇబ్బంది కలిగింది అని చెప్పి ఏం చేశాడు అంటే ఒక చేతబడి శక్తులను ఆధారం చేసుకున్నవాడుగా ఉన్నాడు. అలా ఆధారం చేసుకుంటం వల్ల ఏమైందంటే వారు ఏదో చెప్పారు, కాసేపు వెసులుబాటు అనిపించింది, కొంచెం సౌకర్యం అనిపించింది, ఇది నిజమని నమ్మాడు. ఏ ఇబ్బంది కలిగినా వెళుతూ ఉన్నాడే కానీ అతడు చాలా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాడు తెలియకోకుండానే. ఈ అవిశ్వాసం ఏం చేస్తుందంటే తనకు కలిగిందంతా కూడా నష్టపోయేలాగా, చివరికి రోడ్డును పడేలాగా చేసింది. ఇప్పుడు అక్కడికి వెళితే, చేతబడిన దగ్గరికి వెళ్తే ఉచితంగా చేయడు కదా, ఉచితంగా చేయడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు, వైద్యం మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడు వైద్యం మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే వైద్యానికి ముందే ఆధారపడి దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఏం జరిగేది? చక్కటి వైద్యం అనేది జరిగించబడేది. చక్కటి వైద్యము ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు కళ్ళు తిరిగి పడిపోతుంటే ఎక్కడో సత్తుపల్లిలోకి తీసుకెళ్లారు. 25,000 పైన ఆగం చేసిన వారుగా ఉన్నారు. అక్కడ కాదని ఖమ్మం తీసుకెళ్లారు, అక్కడ కూడా చాలా సొమ్ము పాడు చేసుకున్న వారుగా ఉన్నారు. ఈ 2 చోట్ల కూడా కొయ్యదూరలే. ఈ 2 ప్రాంతాలు కూడా చేతబడి వ్యవహారాల్లోకే వారు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా తారసపడినప్పుడు ఎట్లా జరుగుతుంది, ప్రార్థన చేయమన్నప్పుడు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తుంటే వచ్చాడు. అప్పుడు నేను అన్నా, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకోకుండా నువ్వు వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకో అని చెప్పినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు ఏమీ లేదు ఇది సైతాన్ పిచ్చే, ఇది సైతాన్ పిచ్చే. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్లో ఏమీ లేదని తెలిసిపోయింది కాబట్టి ఇక నీకే భయం లేదు, ధైర్యంగా ఉండు. ఇదిగో నీకు కొంచెం వినికిడి కొంచెం తక్కువగా అనిపిస్తుంది,
ఈ ఒక్కసారి చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు గమనించిన విషయం ఏమిటంటే ఆ చెవులోకి వెళ్ళే ఆ రక్తం ప్రవహించే నరం అనేది సన్నబడిపోయింది. ఏం పడింది? సన్నబడిపోయింది. అలా సన్నబడిపోవటం వలన రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వలన అతడు ఏమైపోతున్నాడు? సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు వైద్యం, అసలైన వైద్యం జరిగింది. ఆ అసలైన వైద్యం ఏం చేసిందంటే అతన్ని నిలబెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్న మాట ఏమిటంటే ఈరోజు అనేక మంది వారి సొమ్మును వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్న వారుగా ఉన్నారు. ఒక ఆయన మొన్న ఈ మధ్య శుక్రవారం నాడు వచ్చాడు. ఎవరో ఒక ప్రాంతం, అమ్మో వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, అక్కడ వ్యవసాయ భూమి ఎందుకు మా తాతలు కొన్నారో కానీ ఆ ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళు ముదనష్టపోళ్ళు అండి, శాతపడి చేసేసారండి. ముద్ద నోట్లోకి వెళ్ళట్లేదు అన్నాడు. ఏమంటలేదంటండి? ముద్ద నోట్లోకి వెళ్ళలేదంట. తాయిత్యం కానీ వెంటనే తినాలనిపించిందంట. ఏమైందటండి? తినాలనిపి అన్నీ తింటున్నారా? అన్నీ శుభ్రంగా తింటున్నానండి. తాయిత్తు మహిమ అని నీళ్ళు కూడా పట్టెడు అన్నం కూడా నేను తిన్నంటే తిన్నా అంటున్న వాడుకున్నాను. సరే ఎన్ని రోజులు తిరుగుతావో తిరుగు అని నేను మెలకుండా ప్రార్థన చేసి పంపించేసేసా. తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. నాకేంటో అరుగుదల అవ్వట్లేదండి, పొట్టపురంగా ఉంటుందంటే సరేనండి ఇవన్నీ కాదు, ముందు గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం జరిగించుకోండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు అన్నప్పుడు అప్పుడు డాక్టర్ గారు ఒక యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇచ్చిన వారుగా ఉన్నారట. ఆ యాంటీబయాటిక్ కోర్సును బట్టి అరుగుదల శక్తి అనేది దేవుడు ఆ బిడ్డకు దయచేసాడు. హల్లెలూయా. అయినా తాయిత్తొదల, అయినా ఏం వదలలేదండి. తాయిత్తొదల. కొంతమంది నమ్మకాలు వెంటనే పోవు, కాలానికి తగ్గట్టుగా నడుస్తూ ఉంటే గాని, వారు దేవుని మీద ఆధారపడితేనే గాని అప్పుడు వారు ఆ పరిస్థితులను వారు విడిచిపెట్టలేరు. ఇప్పుడు నీ ఆధారము ఏమిటి అని నేను అడుగుచున్నవాడుగా ఉన్నా. నిజంగా ఈరోజు ఆధారము ఏమిటి? చాలామంది సంఘంలో బిడ్డలైన వారు ఒకటే ప్రార్థన చేయమంటున్నారు, బిడ్డలు లేరు అని. మరి బిడ్డలు లేని పిల్లలకు కూడా, తల్లిదండ్రులకు కూడా వారు ఎంతగానో బాధపడుతున్నారు. ఈ సహోదరి చాలా బాధాకరంగా ఉంది. ఆమె బిడ్డలు లేరు, కన్నీరు కారుస్తూ ఉంది, పరిస్థితి ఏమీ కూడా అనుకూలంగా లేదు. ఆమె అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నా సమస్య అయితే తీరినా తీరకపోయినా నేను ప్రార్థన ఆపను అంది. హల్లెలూయా. ఇట్లా అంది. తర్వాత ప్రార్థన ఆపిందంటే ప్రార్థన ఆపల, సహవాసం ఆపిందంటే సహవాసము ఆపలేదు. అయితే ఈమె అలా కొనసాగిస్తూ ఉండంగా ఏం జరిగిందంటే పరిస్థితి మారిందా? బిడ్డలు పుట్టారా అంటే బిడ్డల పుట్ల, పరిస్థితి మారలా. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, భక్తి ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది అంటూ ఉన్నా. నా పరిస్థితి మారినా మారిపోయినా నేనేం ఆపనని చెప్పిందేమే? ప్రార్థన ఆపనంది. మరి దేవుడు ప్రార్థించే వారి యొక్క ప్రార్థనలు ఆలకించకుండా ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి ఆమె జీవితంలో దేవుడు ఘనమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఒక సహోదరి మందిరంలోనే ఉంది, పెళ్ళయి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. గర్భం ధరించిదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఒకే ఒక మాట చెప్పారు, నీ గర్భం ముడుసుకుపోయిందమ్మా అన్నారు. ఈ గర్భములో బిడ్డ అనేది ఫలించడం కష్టము అన్నారు. ఆమెకి ఈ ఒక్క బలహీనతే కాదు, ఒంట్లో థైరాయిడ్ కూడా వచ్చేసింది, షుగర్ కూడా లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. చాలా ఆందోళన అనిపించింది. అసలు ఈ బిడ్డ గర్భం ధరిస్తుందా? వయసు ఏం చూస్తే 20 సంవత్సరాలు కూడా లేవు. ఎన్ని సంవత్సరాలు లేవు? 20 ఏళ్ళు కూడా లేవు. అట్లాగే ఇల్లు మారుతున్నారు. ఎందుకమ్మా ఇన్ని ఇల్లు మారుతున్నారంటే కలిసి వస్తుందేమోనయ్యా, బిడ్డలు పుడతారేమయ్యా అంటుంది. అమ్మా ఇట్లా ఇల్లు మారటం వల్ల బిడ్డలు పుడతాం కాదమ్మా, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడితే దైవికమైన సహాయం చేస్తాడు అని అంటే, కాదయ్య గారు ఈ ఇంట్లోకి మేము వెళ్తున్నాము, ఈ ఇంట్లో దేవుడు కార్యం చేస్తాడు మాకు నమ్మకం ఉంది అని ఒక చోటకి వెళ్తే, ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి నేనే ఓపెనింగ్ చేసి వచ్చా. కొత్త ఇల్లు అది. ఆ కొత్త ఇంట్లో ఏళ్ళ ఓపెనింగ్ చేసి ఆ దీంట్లో వాడిని దింపి వచ్చా. 3వ రోజు ఏం జరిగిందంటే సామాను వేసుకుని నూజడికి వెళ్ళిపోతున్నా. ఏంటబ్బా అని శుక్రవారం నాడు వచ్చారు. ఏంటమ్మా మొన్న అక్కడ ఓపెన్ చేశాక అక్కడ ఉంటారు అనుకున్నా, ఏంటి మీ ఆయన మీ నాన్నగారు సామాను వేసుకుని నూజడికి వెళ్ళిపోతున్నారంటే, అన్నయ్య మీకు చెప్పలేదు కదా అన్నయ్య, ఆ ఇల్లు మారిపోయామన్నయ్య, ఆ ఇల్లు మారిపోయామన్నయ్య. ఏంటమ్మా అంటే చాలా పరిస్థితులు ఉండేయమ్మా,
అని చెప్పింది. అయితే నేను చెప్తున్న మాట, ఇల్లు మారటం వల్ల, స్థలం మారటం వల్ల గర్భం వస్తుందంటే నేనైతే నమ్మను. కానీ దేవుని కృప నీ పక్షంగా, కృపా ద్వారం తెరిస్తేనే గాని నీ పక్షంగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడతాయి. హల్లెలూయా! దేవుడు ఇదే చేస్తూ ఉన్నాడు. ఆమె జీవితంలో నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు మానేయి. చిన్ననాటి కాలం నుంచి నువ్వు దేవునిలో ఎదిగావు. ఎవరో ఏదో చేస్తున్నారని, నీ జీవితంలో ఏదో ఆలస్యం అవుతుందని నువ్వు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోబోవు, దేవుని మీద ఆధారపడు అని చెప్పినప్పుడు ఆ సహోదరి దేవుని మీద ఆధారపడింది. అసలు నిజంగా ఈమె జీవితంలో దేవుడు కార్యం చేస్తాడా అన్న ఆ పిల్ల యొక్క జీవితంలోనే నేను ఒకటే అన్నా, కొంచెం నాకు కూడా అవిశ్వాసం వచ్చింది. ఏంటో, ఆలస్యమైంది, నువ్వు బాధపడవద్దమ్మా, నువ్వు మాత్రం ప్రార్థన మానొద్దు, ఏదో ఒకటి దేవుడు సాయం చేస్తాడు అని అవసరమైతే IVF కానీ ఏదోటి కానీ చేయించుకుంది కానీ అన్నా. 3 నెలల తర్వాత చెప్తూ ఉంది అన్నయ్య గారు, ఆ దేవుడు కార్యం జరిగించాడు అంటున్నా. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన విషయము. అసలు గర్భమే ధరించి మూసుకుపోయిందన్నారు, సరిగ్గా తయారవ్వలేదన్నారు ఆ గర్భం. అట్లాంటి గర్భాన్ని దేవుడు ఏం చేశాడంటే తెరిచినవాడుగా ఉన్నాడు. ఆధారము చేసుకున్న అనుభవాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ చెట్టు దేన్ని ఆధారం చేసుకుందంటే నీటిని ఆధారం చేసుకుంది. మరి నీవు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు అన్నదే నా ప్రశ్న. ఈరోజు చాలా మంది బిడ్డలైన వారు ఏం ఆధారం చేసుకుంటున్నారు? నీ జీవితం ఎక్కడ నాటపడింది, నువ్వేం ఆధారం చేసుకున్నావు, నీ కాలవ ఎక్కడ ఉన్నది అని దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితుల వల్ల కాదు, డబ్బుల వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, కీర్తి వల్ల కాదు, నా ఆధారం దేవుని వల్లనే, నా పరిస్థితి దేవుని వల్లనే మారుతుంది అని నీవు నీ ఆధారాన్ని దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నట్లయితే దేవుడు నీ పరిస్థితిని మార్చునుగాక. ఇక్కడ చెట్టు నీటిని ఆధారం చేసుకుంది. ఆధారం చేసుకుంటం వల్ల ఏం జరిగిందంటే, తన కాలమందు ఏం జరుగుతుంది ఇక్కడ? తన కాలమందు ఇది ఫలమిచ్చు చెట్టు వలె కనబడుచున్నది. ఇక్కడ ఒక సహోదరు నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను, ఎప్పటి నుంచో మందిరానికి వెళుతున్నాను అని అంట. ఎప్పటి నుంచో వెళుతున్నావు, కానీ నీ జీవితంలో ఏ మార్పు కనవడంలా, ఆశించింది ఏది రావడంలా. అయితే ఈ చెట్టు నీటి ఏరున నాటబడినా కూడా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు కాదట ఈ చెట్టు, తన కాలమందు. ఏమిటి? తన కాలమందు అంటే నీ జీవితంలో ఏదో కార్యం జరగాలి నువ్వు ఆశపడుతున్నావు, అది జరిగేంత వరకు, నీ జీవితంలో ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు విశ్వాసం ఉంచాలి. అట్లాగే ఆ కాలములో నువ్వు అనుకున్నది జరిగేంత వరకు నువ్వు నిరీక్షణ ఉంచాలి. సహనం అనేది నువ్వు నేర్చుకున్న వాడుగా ఉన్నట్లయితే నీ కాలంలో నువ్వు ఫలించు చెట్టు వలె ఉండువు గాక. హల్లెలూయా! ఎందుకంటే ఈరోజు అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నాము. అతని యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ ద్వారా నీ వంశంలోంచి గొప్ప జనాంగాన్ని నేను తీసుకొస్తాను అన్నా. కానీ వాగ్దానము ఆలస్యమయ్యింది. వాగ్దానం ఆలస్యమైన అబ్రహాం విశ్వాసము తొలగిపోలేదు, విశ్వాసం ఇచ్చిన వాడుగా ఉన్నాడు, దేవుల్లో కొనసాగిన వాడుగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని తన జీవితంలో ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో నెరవేర్చుకున్నవాడుగా ఉన్నాడు. చెట్టు నాటిన వెంబటనే అది ఫలము రాదు. ఆ చెట్టు భూమిలో నాటబడాలి, వేరు లోతుగా వెళ్ళాలి. అది లోతైన వేరును బట్టి చెట్టు పైకి ఎదుగుతుంది. ఎదిగిన అనుభవాన్ని బట్టి అదేం చేస్తుందంటే ఫలం వస్తుంది. అట్లాగే నువ్వు ప్రార్థన చేసావని, నువ్వు భక్తి చేస్తున్నావని, నువ్వు మందిరానికి వస్తున్నావని వెంటనే దేవుడు కార్యం చేస్తాడు అంటే నీ లోపల విశ్వాసమని లోతుగా వెళ్ళేంత వరకు, నిర్ణయాలు అనేవి బలంగా ఉండేంత వరకు, అట్లాగే నీ మాటలు పచ్చగా ఎంతవరకు, నీ పనులు ఫలాలుగా మార్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. మాటలు పచ్చగా అవడం అంటే ఏమిటి? పరిస్థితులు ఎలాగున్నా కొంతమంది ఏమంటారంటే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకును. కొంతమంది ఉంటూ ఉంటారు, ఆ దేవుడిని నమ్ముకున్నావు గమ్మా, నీకేం మేలు జరిగింది, ఆ దేవుడే నీకు అన్యాయం చేసాడమ్మా అని అంటూ ఉంటా. ఈ మాటలు ఎండిపోయిన మాటల, పచ్చటి మాటలా? అందుకే వేరు లోతుగా వెళ్ళడం అంటే విశ్వాసంలో ఎదగడము, నిర్ణయాలు బలంగా ఉండడం అంటే కొమ్మలు గట్టిగా ఉండడము.
ఆకులు పచ్చగా ఉండడం అంటే మాటలు విశ్వాసపూరితంగా ఆశాజనకంగా మాట్లాడడము. అప్పుడు నీ ఫలాలు అంటే నీ పనులు ఏమవుతాయి అంటే సఫలమయ్యేవిగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు తన కాలంలో అంటే మన కాలం ఏదో మనకు తెలియదు కానీ దేవుడు తన కాలంలో మనకేమిస్తాడంటే ఫలం అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు. ఒక స్త్రీ 15 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుంది. దేని నిమిత్తమో తెలుసా? వివాహం నిమిత్తం. అంటే ఏమి 15 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుందంటే ఇప్పుడు ఎన్నో ఉంటాయి ఉజ్జాయింపుగా? 18 ఏళ్ళ కాంచి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? లెక్కలు వచ్చలేవా? అదే కనుక డబ్బులు లెక్క పెట్టమంటే రూపాయి తక్కువైనా సరే టాపులే పెడతారు అంతే. 18 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళు ప్రార్థన చేసింది అంటే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి అన్నయ్య? అన్నయ్య లెక్కలు ఈక. హల్లెలూయా. 33 ఏళ్ళ వరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అమ్మ పప్పు అన్నం ఎప్పుడు పెడతా? నీకు అంతగా ఉంటే ఇంట్లో పప్పు వండు తినొచ్చుగా. ఏం పప్పు అన్నం పెడితే నీకు అరిగిద్దా? ఏమైనా తింటే నీకు గ్యాస్ ట్రబుల్. కాకపోతే ఏమో గ్యాస్ ఏంటంటే ఆ మాట అనాలి. ఇదే ఏమో గ్యాస్ ట్రబుల్. ప్రతి ఫంక్షన్లోనూ ఏమిటో తెలుసా? దుఃఖమే దుఃఖమే. ఆ సహోదరి ఒకటే ఒక ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు వివాహం జరిగినా జరగకపోయినా నేను మాత్రం నా హృదయాన్ని మార్చుకోను. నా హృదయం మాత్రం నీకు ప్రార్థన ఏ సందర్భంలో అయినా సరే నీ విషయంలో నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఆ సహోదరి ప్రార్థన చేసింది. పరిస్థితి ఏం మారిందా? మారలా. సంబంధాలు కుదిరినాయా? కుదరలా. అయినా ఏం చేస్తుంది ఈమె? హృదయాన్ని దేవునికి దగ్గరగా సమీపంగా తీసుకొచ్చింది. అయితే నేను చెప్తున్న మాట ఏమిటంటే పరిస్థితి మారినా మారకపోయినా వివాహం జరిగినా జరగకపోయినా మొదట ఆమె యొక్క హృదయం ఏమైంది? మార్చబడింది. హృదయం మార్చబడింది. దేవుడి జీవితంలో ఫలితం తీసుకురావాలంటే మొదట మనలో ఏం రావాలంటే ఫలితం అనేది రావాలి. హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితంలో ఫలాలు ఇవ్వడానికంటే ముందుగా మన జీవితం ఏమవ్వాలి? దేవునికి ఫలవంతంగా మార్చబడాలి. మన హృదయం దేవునికి ఫలవంతంగా మార్చబడినప్పుడు దేవుడు మన జీవితంలో తగిన ఫలములు ఇచ్చునుగాక. ఈ సహోదరి దేవుని యొక్క నామం బట్టి ఆమె ఆధారం చేసుకుంది, గొప్ప కార్యం చేశాడు. యోసేపు యొక్క విషయంలో 13 సంవత్సరాలు అయింది దేవుడు ఆ యొక్క కళను ఇచ్చి. అయినా సరే అతడు ప్రార్థన మానలేదు, దేవుని యందున్న భయాన్ని అతడు తొలగించుకోలేదు, విశ్వాసాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి చెరసాల్లోంచి యోసేపును సింహాసనంలోకి నడిపించిన వారుగా ఉన్న తన ఫలము అని కనబడుతుంది. తగిన కాలమందు అతడు ఫలమును పొందుకును అంటున్నాడు. అంటే తన ఫలము ఏంటి? తన ఫలము దేవుడు నీకు ఇచ్చిన తలంతు వేరు, నీకు పిలిచిన పిలుపు వేరు, నీ ఆశీర్వాదం వేరు. నీ ఆశీర్వాదము వేరు. ప్రతి చెట్టు దాని ఋతువులో ఏం చేస్తుందంటే ఫలం ఇస్తుంది. ఏ ఋతువుకు తగ్గట్టుగా ఆ ఋతువులో ఆ చెట్టు ఫలం. అంటే దేవుడు ఆ ఋతువుకు తగ్గట్టుగా ఆ చెట్టు నాటాడు. అలాగే నీ పిలుపు వేరు, నీ ఆశీర్వాదం వేరు, నీ తలంతు వేరు, దేవుడు నిన్ను వాడుకునే విధానం వేరు. కానీ మనలో ఏమిటంటే ప్రతిదానికి పోలిక అనేది కనపడుతుంది. దేవుడు మనకు ఫలం ఇస్తున్నాడు, ఇచ్చిన ఫలాన్ని కూడా మనం ఏం చేస్తున్న వారుగా ఉన్నాము? బేరీజు వేసుకుంటున్న వారుగా ఉన్నాం. ఏది బెటర్? నేను పొందుకున్నది బెటరా, వారు పొందుకున్నది బెటరా? కానీ ఈరోజు నీ ఆకులు పచ్చగా ఉండడము అంటే అర్థం ఏమిటంటే ఈరోజు ఎదుటివారు ఏం పొందుకున్నారు, నీవు పొందుకున్నారు ఏమనేది కాదు, కానీ నీ కాలమందు నీవు దేవునికి ఫలవంతంగా ఉన్నావా లేదా అన్నదే నీ యొక్క ఆలోచన ఉంటుంది. అంటే ప్రార్థన ఆలస్యమైనా కూడా, పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేకపోయినా కూడా, పోల్చుకున్నప్పుడు నీకు నిరాశ వస్తూ ఉన్నా కూడా నువ్వేం చేస్తావంటే దేవుని మీద నీవు ఆధారపడేవాడికి ఉంటావు. మన జీవితంలో మనిషిని అత్యంతంగా కృంగుదల్లోకి తీసుకొచ్చేది ఏదైనా ఉన్నది అంటే పోలికే. ఏమిటి? పోలికే. ఈ పోలికలు అనేవి లేకపోతే, ఇతరులతో పోల్చి చూచుకోవడం అనేది లేకపోతే మనిషి చాలా ప్రశాంతంగా బతుకుతాడు. చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతాకు కానీ చితికిపోవటానికి కారణం డబ్బు లేకపోవటం వల్ల, పేరు ప్రఖ్యాత లేకపోవటం వల్ల అనుకుంటారు. కానీ మనుషుల్లో
పోలికలు పెట్టి చూచే స్వభావము అనేది ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా బతుకుతాడు. నమ్మిన వారు హల్లే చెప్పండి. ఏమని నమ్మారు చెప్పండి. ఏదున్నా లేకపోయినా, ఉప్పున్నా కారం ఉన్నా పోలిక లేకోకుండా మీరు బతుకుతారా? పోనీ నేను బతుకుతానా? మన జీవితంలో దేవుడు చెప్తుంది అదే. నీ పిలుపు వేరు, నీ ఫలం వేరు, నీ అనుభవం వేరు, దేవుడిని ఫలించే విధానమే వేరు. కానీ నువ్వేం చేసుకుంటున్నావంటే నువ్వు పోలికలు పెట్టుకుంటున్నావు. మామిడి చెట్టు వేసవకాలానికి ఫలిస్తుంది, అది సీతాఫలంతో పోలిక పెట్టుకుంటే ఉపయోగం ఉందా? సీతాఫలము ఏ కాలంలో? వర్షాకాలానికి దేవుడు ఆ ఫలం ఇచ్చాడు. మామిడి చెట్టు వేసవ కాలానికి ఫలం ఇచ్చాడు. దేని కాలానికి అదే. కానీ పోలిక పెట్టుకుంటాం వల్ల శీతాకాలంలో మామిడి చెట్టు ఫలం ఇస్తుందా? లేదు. అట్లాగే వేసవ కాలంలో సీతాఫలం ఫలం ఇస్తుందా? లేదు. దేని ఫలము దానికి. అట్లాగే నీ పిలుపు వేరు. తగిన కాలమందు అంటే తన కాలమందు ఎదుటివారు ఆశీర్వదించబడుతున్నారు, ఎదుటివారు దీవించబడుతున్నారు అంటే వారిని చూచి నువ్వు పరిగెట్టొద్దు, వారిని చూచి మనసులో ఆయాసపడొద్దు. దేవుడు నీకంటూ ఒక కాలం ఇచ్చాడు. ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? నీటి యోరున నాటబడి. నీ ఆధారం నీటి కాలవా కాదా? నీ ఆధారం నీరా కాదా? నీ ఆధారం దేవుడా కాదా? అట్లా దేవుని గనక నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే నీ కాలం ముందు నీవు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ పోలికల గురించి నేను మాట్లాడుచున్నాను. దేవుడు మన జీవితంలో బాధలు లేకుండా చేస్తాడా అంటే ఖచ్చితంగా బాధలు అనేవి మన జీవితంలో ఉంటాయి. కానీ బాధలు ఉన్నా కూడా ఆకులు అనేవి వాడవు. ఆకులు వాడవు అంటే అర్థం ఏమిటి? ఈ చెట్టు నీటి ఎర్ర నాటపడింది. నాటపడినప్పుడు ఏం జరిగింది? దీని మీదకి ఎండ వచ్చింది, దీని మీదకి గాలి వచ్చింది, దీని మీదకి తుఫాను వచ్చింది. అంటే ఈ చెట్టు ప్రతిరోజు ఎండను ఎదుర్కొంటుంది, గాలిని ఎదుర్కొంటుంది, తుఫాన్ని ఎదుర్కొంటుంది. అయినా ఎట్లా నిలబడగలిగింది? ఎండ వచ్చినా కూడా వేరు నీటిలో నాటబడింది, గాలి వచ్చినా కూడా లోతైన వేరు అనేది దానికి కనబడుతుంది, బెట్ట వచ్చినా కూడా ఆకు పచ్చగా కనబడుతుంది. కారణం ఏమిటంటే అది ఆధారం చేసుకున్న నీటి వనరు, దాని లోతైన వేరు. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా కూడా అది నిలబడింది, పరిస్థితులు ఎలాగున్నా కూడా అది పచ్చగా ఉంది. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా లేదా? ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే. అంటే గర్భఫలం పోయింది, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. ఈ చెట్టు వాడిపోయిందా? ఈ ఆకు వాడిపోయిందా? లేదు. దేవుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను అంటున్న వాడుకో. ఒక సహోదరి యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది, చిన్న బిడ్డలు, ఆదాయ వనరు అనేది లేదు, కుటుంబం పోషించబడే పరిస్థితి లేదు. ప్రతిరోజు ఆమె హృదయంలో దుఃఖం. ఏం చేయాలి? అయినా సరే పంటి బిగును దాచుకుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి, కాలం మారుతూ ఉంది, ధైర్యం తెచ్చుకుంది. అందరూ అనుకున్నారు ఈ కుటుంబము మరలా నిలబడగలుగుద్దా, ఈ పిల్లలతో ఈ యొక్క కుటుంబాన్ని సహోదరి ముందుకు తీసుకెళ్ళగలుగుద్దా? కానీ అందరూ ఆశ్చర్యపోయారు ఆమె యొక్క ధైర్యాన్ని బట్టి, ఆమె యొక్క నడకను బట్టి, ఆమె యొక్క చర్యలు బట్టి. అంటే ఆమెలో దుఃఖం లేదంటే దుఃఖం ఉంది, భర్త కోల్పోయిన దుఃఖం ఉంది. కానీ అదే దుఃఖంతో ఆమె ఆగిపోకుండా ధైర్యంతో ఏం చేస్తుందంటే బిడ్డల నిమిత్తము దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆ సహోదరి ముందుకు వెళుతుంది. ఎవరో అమ్మాయి అంది, అక్క నీ జీవితంలో ఇంత నువ్వు నష్టపోయావు కదా, మరి ఇంత నష్టపోయినా కూడా నువ్వు ఎట్లా ధైర్యంగా ఉండగలిగావు అని ఆ సహోదరిని అడిగితే, అయ్యా అమ్మా, ఇదిగో నా జీవితంలో నష్టం వచ్చింది, తీరని దుఃఖం నా జీవితంలో ఉంది, కానీ నా హృదయాన్ని నేను దేవునికి ఇచ్చినవాడు, నా హృదయం దేవుణ్ణి ఆధారం చేసుకుంది. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకున్న హృదయం ఏం చేస్తుందంటే మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడుకోకుండా బాధ్యతల వైపు చూసేలా చేసింది. దేని వైపు? బాధ్యతల వైపు చూసేలాగా, కర్తవ్యం వైపు చూసేలా చేసింది. అందుకే నేను నా పరిస్థితిని మార్చుకుని నిలబడగలిగాను, ఈరోజు నా బిడ్డలకు నేను ఫలవంతంగా ఉండగలిగాను అని ఆ సహోదరి మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ చెట్టు ఆకు వాడక అంటే వాడిపోవడం అంటే
చాలామంది ఆశ చనిపోతుంది, ప్రార్థనలు ఆపేస్తారు, నమ్మకాన్ని కొనసాగించరు, దేవుణ్ణి నమ్మరు, దేవుని సన్నిధానంలో కూడా. కానీ ఈ చెట్టు అట్లా ఆకు వాడదటండి, అది ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు కూడా ఏమవుతుందంటే సఫలమవుతుంది. ప్రతి పని సక్సెస్ అవుతుందా అంటే చాలామంది డబ్బు ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రఖ్యాతులు ఉంటాయి. నిజముగా నేను చెప్తున్నా, ఇవి సక్సెస్సా? లోకంలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదము లోకం దృష్టికి సక్సెస్గా కనబడవచ్చు, కానీ అది దేవుని దృష్టికి ఒక్కోసారి ఫెయిల్యూర్గా ఉండవచ్చు. ఒకసారి లోకం దృష్టిలో నువ్వు ఫెయిల్యూర్గా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టి ఎలాగ ఉంటావో తెలుసా? విలువైన వాడుగా ఉంటావు. ఒక సహోదరుడు వ్యాపారం చేశాడు, నమ్మకంతో వ్యాపారం ప్రారంభించాడు, ప్రార్థనాపూర్వకంగా వ్యాపారం ప్రారంభించాడు, ఏది ఏమైనా ఎదగాలని ప్రయత్నం చేశాడు. అలా ఎదిగే క్రమంలో ఏం జరిగిందంటే వ్యాపారంలో తనకున్న నమ్మకాన్ని బట్టి, నీతిని బట్టి మోసం చేయలేకపోయాడు. ఉన్నట్టుగా వ్యాపారం చేయడం వలన ఏమైందంటే నష్టాల పాలయ్యాడు. అందరూ ఏమన్నారంటే వీడి పని అయిపోయిందిరా అన్నారు. నిజంగానే అతడు అప్పు పాలయ్యాడు, ఇబ్బంది పడుచు ఉన్నాడు. కానీ అతడు చెప్తున్న మాట, వ్యాపారంలో నష్టం పోయి ఉండొచ్చు, కానీ ఇంకా అతడు ఫలవంతంగానే ఉన్నాడు, ఇంకా అతడు సక్సెస్ఫుల్గానే ఉన్నాడు. ఎట్లా అని మీరు అనవచ్చు. ఆయన అడిగాం, అయ్యా నువ్వు ఇంకా ఎట్లా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతున్నావు అంటే, నా జీవితంలో వ్యాపారంలో నష్టం వచ్చింది, అప్పులు పాలయ్యాను, కానీ వ్యాపారంలో నష్టం వచ్చిందని నేను ఎవరిని మోసం చేయలే. వ్యాపారంలో నష్టం వస్తుంది, అయినా సరే నేను నీతిగానే ఉన్నా. వ్యాపారంలో నష్టం వచ్చింది, అయినా సరే నేను ప్రార్థన చేసుకున్నా. ఈరోజు ఫలవంతం అవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? నష్టం వచ్చినా కూడా నేను నా నీతిని విడవలేదు, నష్టం వచ్చినా కూడా నేను ప్రార్థనే కొనసాగించాను, నష్టం వచ్చినా కూడా నేను ఇంకా దేవుల్లోనే కొనసాగుతున్నాను అని ఆ సహోదరుడు చెప్తున్నాడు. ఇది అసలైన ఫలవంతమైన జీవితం అంటే. హల్లెలూయా! అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఆయన అంటున్నమాట, నా జీవితంలో నష్టం రావచ్చు, కానీ నేను మాత్రం దేవునికి సాక్షాత్తంగా నిలబడ్డా, ఇది నాకు అసలైన సంతృప్తి అంటున్నాడు. హల్లెలూయా! నీతిమంతుడు 7 మార్లు పడినా, ఎన్నిసార్లు పడతాడటండి? 7 మార్లు పడతాడు. అంటే పడిపోయాడని చెప్తే అతడు పాపం చేసినట్లా? పడిపోయాడంటే అతడు ఏమన్నా ఫెయిల్యూరా? పడిపోయాడంటే అతడు ఏమన్నా చేతకానివాడా? దేవుడు అంటారు, నీతిమంతుడు ఎన్నిసార్లు పడే అవకాశం ఉంది? 7 మార్లు పడతాడు, కానీ యెహోవా నామములో అతడు లేచి నిలుచును గాక, అతడు ఫలవంతంగా మార్చబడును గాక. ఇది అసలైన ఫలవంతమైన జీవితం. అతడు చేయనిదంతయు సఫలమగును. నీ ఆధారం ఏమిటి? దేని నువ్వు ఆధారం చేసుకున్నావు? ఈ యొక్క చెట్టు నీటిని ఆధారం చేస్తుంది కాబట్టి లోతైన వేరు కలిగి ఉన్నది, బలమైన కొమ్మలు కలిగి ఉన్నది, పచ్చటి ఆకులు అనే మాటలు కలిగి ఉన్నది, మంచి ఫలములు అనే ఆ యొక్క పనులు కలిగి ఉన్నది. కాబట్టి తన కాలమందు ఆ చెట్టు ఫలమిచ్చు చెట్టు వలంది, అతడు చేయనిదంతయు సఫలం. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. మీ అందరికీ నిండు మరణాత.